कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय గోవిందాయ నమో నమః. శ్రీమన్నారాయణీయము 17వ దశకము. ధ్రువోపాఖ్యానము. ఉత్తానపాదనృపతే మనునందనస్య జాయా బభూవ సురుచి ఇతరామభీష్టాః అన్యా సునీతిరితి భర్తుః అనాదృతా సా త్వామేవ నిత్యమగతి శరణం గతాభూత్. ఓ ప్రభు, స్వయంభో మనువునకు ఉత్తానపాదుడను కుమారుడు ఉండెను. అతనికి సునీతి సురుచి అను 2 భార్యలు కలరు. ఉత్తానపాదునికి సురుచి యందు ప్రేమ అధికముగా ఉండగా నిరాదరణచే సునీతి నీ పాదములను ఆశ్రయించి నిన్ను శరణు పొందెను. అంకే పితుః సురుచి పుత్రకముత్తమం తం దృష్ట్వా ధ్రువః కిల సునీతిసుతో అధిరోక్ష్యన్ ఆచిక్షిపే కిల శిశుఃసుతరాం సురుత్య దుస్సంత్యజా ఖలు భవద్విముఖైః అసూయ. ఒకనాడు సురుచి కుమారుడైన ఉత్తముడు తన తండ్రి అయిన ఉత్తానపాదుని ఒడిలో ఆడుకొనుచుండెను. అది చూచి సునీతి పుత్రుడైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చునబోయెను. దానిని చూచిన సురుచి బాలుడైన ధ్రువుని నిందించుచు అతనిని నివారించెను. స్వామి, నీ యందు భక్తి లేని వారికి అసూయ ఉండుట సహజమే కదా. త్వన్మోహితే పితరి పశ్యతి దారవస్యే దూరం దురుక్తి నిహతః స గతో నిజాంబాం సాపి స్వకర్మగతి సంతరణాయ పుంసాం త్వత్పాదమేవ శరణం శిశవే శశంస. ఓ ప్రభు, తండ్రి అయిన ఉత్తానపాదుడు నీ మాయ వలన మోహమునందు ఉండి చిన్న భార్య అయిన సురుచికి అధీనుడు అయ్యను. అట్టి తన తండ్రి చూచుచూ ఉండగానే పినతల్లి అయిన సురుచి కఠినమైన మాటలు పలుకగా బాలుడైన ధ్రువుని మనసు చాలా బాధపడినది. దుఃఖితుడై అతను తన తల్లి కడకు వెళ్ళెను. ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు హేతువైన నీ పాదములను ఆశ్రయించమని చెప్పి నీ పాదములను శరణు పొందమని బాలునికి బోధించినది. ఆకర్ణ్య సోపి భవదర్చన నిశ్చితాత్మా మానీ నిరేత్య నగరాత్ కిల పంచవర్షః సందృష్ట నారద నివేదిత మంత్రమార్గ త్వామారరాధ తపసా మధుకాననాంతే. ఆ బాలుడు తల్లి మాటలను విని నీ పాదములను సేవించవలని దృఢముగా నిశ్చయించుకొనెను. 5 సంవత్సరముల వయసు గల ఆ బాలుడు చాలా అభిమానవంతుడు. అందువలన పట్టణము వదిలి వెళ్ళిపోవుచుండెను. అప్పుడు అతనికి నారద మహర్షి కనిపించి ద్వాదశాక్షరి మంత్రమును ఉపదేశించి నిన్ను ధ్యానించు పద్ధతిని తెలిపెను. ధ్రువుడు మధువనమునకు పోయి అదే విధముగా కఠినమైన తపస్సును చేసెను. ఆ తపస్సు ద్వారా నిన్ను ఆరాధింపసాగెను. తాతే విషణ్ణ హృదయే నగరీంగతేన శ్రీనారదేన పరిసాంత్విత చిత్తవృత్తౌ బాలత్వదర్పితమనాక్రమవర్ధితేన నిన్యే కఠోర తపసాఖిల పంచమాసాన్. ధ్రువుడు అదే విధముగా పట్టణము వదిలిపోయినందున తండ్రి అయిన ఉత్తానపాదుడు చాలా వ్యధ చెందెను. అప్పుడు నారద మహర్షి అచటికి వచ్చి ధ్రువునకు కలగబోవు యోగమును చెప్పి అతని మనసును శాంతపరిచినాడు. ఇక ధ్రువుడు పరమాత్మవైన నీ యందు మనసు నిలిపి కఠోరమైన తపస్సును క్రమక్రమముగా పెంచుతూ 5 మాసములు గడిపెను. తావత్ తపోబల నిరుచ్ఛ్వసితే దిగంతే దేవార్ధితత్వముదయత్ కరుణాద్రచేతాః త్వద్రూపఛిద్రసనిలీనమతే పురస్తాత్ ఆవిర్బభూవిధ విభో గరుడాధిరూఢః. ఓ స్వామి, ధ్రువుని కఠినమైన తపస్సునకు దిక్కులన్నీ తల్లడిల్లిపోయినవి.
ప్రపంచమున ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలిచిపోగా దేవతలచే ప్రార్థింపబడి కరుణార్ద్ర హృదయుడవై మిక్కిలి దయ్యతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపము అను చిదానంద రసమున నిమగ్నుడై ఉన్న ధ్రువునకు దర్శనము సంగితివి. త్వద్దర్శన ప్రమద భారతరంగితం తం దృగ్భ్యాం నిఘ్నం న వివరూపరసాయనేతే తుష్టూషమాణమవగమ్య కపోలదేశే సంస్పృష్టవానసిదరేణ తధాదరేణ. ధ్రువునకు నీ దివ్య రూప సందర్శనము కలుగగానే అతని మనసు ఆనందామృతమున మునిగిపోయినది, కన్నులు సంతోష బాష్పములతో నిండిపోయినవి. ఆ విధముగా అన్న బాలుడైన ధ్రువుడు నిన్ను స్తుతింపదలిచినను అతనికి శక్తి లేనందున నీవు ప్రేమతో నీ శంఖమును అతని కపోలముపై స్పృశించితివి. తావద్విబోధ విమలం ప్రణువంతమేనం ఆభాషదాత్వమవగమ్య తదీయ భావం రాజ్యం చిరం సమనుభూయ భుజస్వ భూయ సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనం. ప్రభు, నీ శంఖము వేదమయము. అట్టి నీ శంఖ స్పర్శచే ధ్రువునకు నిర్మలమైన జ్ఞానం కలిగినది. పరమాత్మమైన నిన్ను స్తుతించు శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన నిన్ను స్తుతి చేయుచున్న ధ్రువుని భావమును ఎరిగి అతనితో ఇట్లాంటివి: ఓ ధ్రువ, నీవు చాలా కాలము రాజ్యమును పరిపాలించిన తరువాత పునరావృత్తిరహితమై సర్వోన్నతమైన ధ్రువస్థానమును పొందుదువు అని పలికితివి. ఇత్యూచిషి త్వయి గతే నృపనందనోసౌ ఆనందితాఖిల జనో నగరీం పేతః రేమే చిరం భవదనుగ్రహ పూర్ణకామః తాతే గతే చ వనమాదృతరాజ్యభారః. స్వామి, నీవు ఈ విధముగా ధ్రువుని అనుగ్రహించి నీ లోకమైన వైకుంఠమును చేరుకుంటివి. ఈ విషయము తెలిసిన ప్రజలు సంతోషముతో ధ్రువుని అభినందింపసాగిరి. ధ్రువుడు పట్టణము చేరిన తరువాత కొంతకాలమునకు అతని తండ్రి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు వెళ్ళిపోయాను. ధ్రువుడు నీ అనుగ్రహము వలన చాలా కాలము రాజ్యమును ఏలెను. యక్షేణ దేవ నిహతే పునరుత్తమేస్మిన్ యక్షైస్స యుద్ధ నిరతో విరతో మనుక్యా శాంత్యా ప్రసన్న హృదయాద్ధనదాదుపేతాత్ త్వద్భక్తిమేవ సుదృఢాం అవృణోన్మహాత్మా. ఓ పరమేశ్వర, ధ్రువుని తమ్ముడైన ఉత్తముని ఒక యక్షుడు చంపినందువలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను. కాని స్వయంభువ మనువు వచ్చి నచ్చచెప్పుట వలన యుద్ధము నుండి విరమించెను. అందువలన యక్షరాజగు కుబేరుడు సంతోషించి వరమును కోరుకొనుమనగా ధ్రువుడు నీ యందు దృఢమైన భక్తిని మాత్రమే వరముగా కోరెను. అంతే భవత్ పురుషనీత విమానయాతః మాత్రా సమం ధ్రువపదే ముదితోయమాస్తే ఏవం స్వభృత్య జనపాలనలోలధీత్వం వాతాలయాధిపనిరుంది మమాయయౌఘాన్. ఓ ప్రభు, ధ్రువుడు చాలా కాలము రాజ్యపాలన చేసిన తరువాత నీ యొక్క పార్షదులు అతనిని ధ్రువపదమునకు తీసుకుని పోవుటకు విమానములో వచ్చిరి. అప్పుడు ఆ ధ్రువుడు తన తల్లితో కలిసి ధ్రువపదమునకు పోయెను. ఈ విధముగా దయతో నీ భక్తులను పరిపాలించు ఓ గురువాయూర్పురపతి, నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయు. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 17వ దశకము సమాప్తము.